ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తేనే తాము తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తేనే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతానని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్ల వర్తింపు అంశంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు. 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు జబ్బలు చరుచుకుంటూ జంతర్ మంతర్లో గోళ వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు.